హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో బాన్ ఎపిటేట్ యువర్ మెజెస్టీ ఎపిసోడ్ నెంబర్ 12 తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మిగిలిన ఎపిసోడ్స్ ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. లాస్ట్ ఎపిసోడ్ లో జేసన్ రాజ్యాన్ని ఆల్మోస్ట్ ఆక్రమించుకొని అందరినీ చంపేస్తున్నాడు కదా. అడవిలో ఉన్న రాజు జేసన్ సైన్యంతో యుద్ధం చేస్తూ ఉంటాడు. ఇక గాంగిలేమో యాన్షియాంగ్ ని రక్షించి యువరాజ్ దగ్గరికి తీసుకువెళ్దామని రాజభవనంలోకి తీసుకువెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే జేసన్ మనుషులు వచ్చి యాన్షియాంగ్ ని బంధించేస్తారు కదా. ఇక దాన్ని చూసిన యాన్షియాంగ్ యువరాజు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఇదంతా ఏంటని బాధపడుతూ ఉంటుంది. ఇక అదే టైంలో గాంగిల్ మనుషులు వచ్చి యాన్షియాంగ్ ని రక్షించి ఇప్పుడు చూస్తుంటే రాజ్యంలో పరిస్థితి అంత సరిగ్గా లేదని గాంగిల్ యాన్షియాంగ్ ని అడవిలోకి తీసుకువెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే యాన్షియాంగ్ అసలు ఏమవుతుంది గాంగిల్, యువరాజు రాజ్యాన్ని బానే పాలిస్తున్నాడు కదా, ఇదంతా ఎందుకు జరుగుతుంది, వాళ్ళంతా ఎవరని అడుగుతూ ఉంటుంది. దానికి గాంగిల్ ఇదంతా చేసింది జేసన్ ఇంకా తనతో పాటు ఉన్న మంత్రులని యాన్షియాంగ్ తో చెప్తూ ఉంటాడు. దానికి యాన్షియాంగ్ గాంగిల్ తో యువరాజు ఎలా ఉన్నాడు, తనకి ఇప్పుడు ఎలా ఉందని అంటూ ఉంటుంది. అంతేకాకుండా తిరిగి మనం వెళ్ళిపోదాం రాజుని కాపాడడానికని అంటూ ఉంటుంది. దానికి గాంగిల్ జేసన్ మనుషులు అందరినీ చంపేస్తున్నాడు, నిన్ను కూడా చంపేస్తారు, అక్కడికి వెళ్తే మనం మళ్ళీ వాళ్ళకి దొరికిపోతాము. యువరాజు గురించి నువ్వేమీ బాధపడకు, అతడికి ఏమీ కాదు, అతడి కోసమైనా నువ్వు బ్రతికుండాలని గాంగిల్ అంటూ ఉంటాడు. ఇక ఇదంతా తెలుసుకుని యాన్షియాంగ్ అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇక అదే టైంలో మనకు రాజమాతకి మద్దతుగా మాట్లాడే మంత్రులను చూపిస్తూ ఉంటారు. రాజమాత ఇంత నైట్ మనల్ని ఎందుకు కలవాలనుకుంటుంది, యువరాజు గురించి మాట్లాడడానికి అయ్యుంటుంది, వెళ్లి కలిస్తే గాని చెప్పలేమని వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక అదే టైంలో మహల్ బయట జేసన్ తన మనుషులతో పాటు కత్తి పట్టుకొని ఉండడం చూసిన ఆ మంత్రులు జేసన్ ని ఇలా అడుగుతారు, నువ్వెందుకు ఈ కత్తి పట్టుకొని ఇలా నించున్నావని అడగడంతో దానికి జేసన్ యువరాజు మిమ్మల్ని చంపేయమన్నారు, రాజ్యంలో ఉన్న మంత్రులు మన వెనకాల గోతులు తవ్వుతున్నారని మీకు మరణశిక్ష వేయమన్నారని చెప్పడంతో అది విన్నా ఆ మంత్రులు నువ్వెవరు మమ్మల్ని చంపడానికి, నువ్వేమైనా దేవుడు అనుకుంటున్నావా అనడంతో హా నేను దేవుణ్ణే అనేసి వాళ్ళని చంపుతూ ఉంటాడు. వాళ్ళని చంపుతున్న టైంలో నువ్వేమీ బాధపడకు, ఇదంతా యువరాజు మీదికే వెళ్తుందిలే అని నవ్వుతూ ఉంటాడు. ఇక అదే టైంలో మనకు జిమ్యోంగ్ ఇంకా వాళ్ళ మదర్ ని చూపిస్తూ ఉంటారు. రాణి జిమ్యోంగ్ ని పట్టుకొని నువ్వేమీ భయపడకు, మనకేమీ కాదని ఆ రాణి జిమ్యోంగ్ కి చెప్తూ ఉంటుంది. ఇక అదే టైంలో జేసన్ రాణి గదిలోకి వెళ్లి యువరాజు మంత్రులని ఇంకా రాజమాత అని తన సైన్యంతో చంపేయమని చెప్పాడు, నేను వెళ్లి చూసేసరికి రాజమాత అప్పటికే ప్రాణాలతో లేదు, ఇప్పుడు నేను మిమ్మల్ని కాపాడడానికి వచ్చాను అని అంటుండడంతో దానికి ఆ రాణి ఇప్పుడు యువరాజు గారు ఎక్కడున్నారని అడుగుతూ ఉంటుంది. దానికి జేసన్ అడవిలలో ఉన్న శత్రువులను చంపడానికి వెళ్ళాడు, ఇప్పుడు నేను మీకు రక్షణ ఇవ్వడానికి నా సైన్యంతో వచ్చాను, మీరు ప్రాణాలతో ఉండాలంటే జిమ్యోంగ్ ని వెంటనే రాజుని చెయ్యాలని అంటూ ఉంటాడు. దానికి ఆ రాణి యువరాజు తిరిగి వస్తే మనం ఏం చెప్పాలి అని అంటుండటంతో దానికి జేసన్ మీరు ఇంకా రక్తపాతం చూడాలనుకుంటున్నారా, నేను చెప్పినట్టు వెంటనే వినకపోతే మీరు బ్రతికుండడం చాలా కష్టమని అంటూ ఉంటాడు. దానికి ఆ రాణి నాకు 3 రోజులు టైం ఇవ్వండి, రాజమాత అంత్యక్రియలు అయిపోయాక నేను జిమ్యోంగ్ ని రాజుని చేస్తాను, ఆలోచించుకోవడానికి టైం ఇవ్వండి అని అనడంతో దానికి జేసన్ అస్సలు కుదరదు, వెంటనే జిమ్యోంగ్ ని రాజును చెయ్యండి, రేపు ఉదయం లోపు రాజుకి పట్టాభిషేకం జరగాలని అంటూ ఉంటాడు. దానికి ఆ రాణి యువరాజు తిరిగి వస్తే మనం అతడికి ఏం సమాధానం చెప్పాలి అని అంటుండటంతో దానికి జేసన్ ఈసారి అతను బ్రతికి రాజ్యానికి రావడం చాలా కష్టమని జేసన్ అంటూ ఉంటాడు. ఇక అదే టైంలో మనకు రాజుగారి సేనాధిపతిని చూపిస్తూ ఉంటారు. యుద్ధం జరిగిన తర్వాత యువరాజు స్పృహ లేకోకుండా పడిపోయి ఉంటాడు. ఇక అక్కడున్న సైన్యంలో యువరాజు ఎక్కడున్నాడా అని రాజుగారి సేనాధిపతి వెతుకుతూ ఉంటాడు. ఇక అక్కడే యువరాజు స్పృహ లేకుండా పడిపోయి ఉండడం చూపిస్తూ ఉంటారు. ఇక అప్పుడే మనకు జేసన్ రాణితో కలిసి రేపు జిమ్యోంగ్ ని సింహాసనంపై కూర్చోబెట్టాలి, దానికి అన్ని ఏర్పాట్లు అవుతున్నాయని రాణితో అంటూ ఉంటాడు. ఒప్పంద లేఖపై నియమాలన్నీ ఉన్నాయి, చూసి మీ రాజముద్ర వేయండి అని జేసన్ అంటుండటంతో దానికి రాణి అలాగే అవన్నీ నేను చూసి జిమ్యోంగ్ ని దేశ భవిష్యత్తు కోసం ముందు తరాలని దృష్టిలో పెట్టుకొని జిమ్యోంగ్ ని రాజును చెయ్యాలనుకుంటున్నాను అని ఆ రాణి చెప్తుండటంతో దానికి జేసన్ అలాగే నేను యువరాజు వెనకాలుండి అతనికి సలహాలిస్తూ రాజ్యాన్ని ముందుకు తీసుకువెళ్దామని చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా తన సైన్యంతో రాజ్యంలోకి వెళ్లి రేపు జిమ్యోంగ్ పట్టాభిషేకం అవుతుందని అందరికీ తెలియజేయండి అని చెప్పడంతో జేసన్ మనుషులు రాజ్యంలో ఉన్న
ప్రజల దగ్గరికి వెళ్లి పుకార్లు పుట్టిస్తూ ఉంటారు. యువరాజు రాజ్యంలో ఉన్న రాజమాతని అక్కడున్న మంత్రులందరినీ చంపేసి ఆ తర్వాత వేట కోసమని అడవిలోకి వెళ్లాడంట. అంతేకాకుండా వేటాడుతున్నప్పుడు ప్రమాదవశాత్తు చనిపోయాడంట అని జేసన్ మనుషులు ప్రజలకు పుకార్లు చెప్తూ ఉంటాడు. పాత యువరాజు దేశాన్ని బాగా పాలించలేదు, ఇప్పుడైనా రాజ్యానికి మంచి రోజులు వస్తున్నాయని వాళ్ళు ప్రజలలో పుకార్లు పుట్టిస్తూ ఉంటారు. ఇక ఈ మాటలన్నీ అక్కడే ఉన్న గాంగిల్ వింటూ ఉంటాడు. కట్ చేస్తే మనకు జిమ్యోంగ్ పట్టాభిషేకం జరగడం చూపిస్తూ ఉంటారు. పట్టాభిషేకం సమయంలో అక్కడున్న రాణి దస్తావేజులపై రాజముద్ర వేస్తూ జిమ్యోంగ్ ఈ రాజ్యానికి 11వ రాజుగా నియమిస్తున్నాను, తనే ఇప్పటి నుంచి ప్రజలకు రాజుగా పాలిస్తాడు అని ఆ రాణి రాజముద్ర వేస్తూ ఉంటుంది. కట్ చేస్తే మనకు జేసన్ యువరాజు గదిలోకి వెళ్లి యువరాజు చైర్ ని చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి జేసన్ మంత్రులు వచ్చి మనం చేసిన ప్లాన్ అంతా సక్సెస్ అయింది, ఇప్పుడున్న యువరాజుని దించేసి ఇక మీరే రాజ్యానికి రాజు అవ్వాల్సి ఉందని ఆ మంత్రులు అంటుండటంతో దానికి జేసన్ మీరప్పుడే అలా మాట్లాడకండి, కొత్త రాజు వచ్చి ఒక్క రోజు కూడా కాలేదు, దీని గురించి ముందు రోజుల్లో చూద్దామని జేసన్ అంటూ ఉంటాడు. ఇక అదే టైంలో మోగ్జు జేసన్ ఇలా అడుగుతూ ఉంటుంది. అడవిలోకి వెళ్లిన రాజు పరిస్థితి ఏమైందని అడుగుతుండటంతో అడవిలో చాలా శవాలున్నాయి, యువరాజు అస్సలు బ్రతికుండే చాయిసే లేదని జేసన్ అంటుండటంతో దానికి మోగ్జు మరి ఆ యాన్షియాంగ్ రాజ్యం నుంచి ఎలా తప్పించుకోగలిగిందని జేసన్ ని అడుగుతూ ఉంటుంది. దానికి జేసన్ మోగ్జుతో ఇలా అంటూ ఉంటాడు, నువ్వేమీ కంగారు పడకు, యువరాజు రాజుగా లేకుండా తను ఎక్కువ రోజులు ప్రాణాలతో ఉండదు, నేను చూసుకుంటా ఆమె సంగతి అని చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే మనకు గాంగిల్ ఇంకా యాన్షియాంగ్ ని చూపిస్తూ ఉంటారు. గాంగిల్ ఒక సురక్షితమైన ప్లేస్ లో యాన్షియాంగ్ ని ఉంచి రాజ్యంలో జరుగుతున్న అన్ని విషయాల గురించి చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు యాన్షియాంగ్ ఇప్పుడు కొత్తగా జిమ్యోంగ్ యువరాజు అయ్యాడా, అయితే ఇప్పుడు మన రాజు పరిస్థితి ఏంటని యాన్షియాంగ్ అంటుండడంతో దానికి గాంగిల్ యువరాజు రాజమాతని చంపేశాక అడవిలోకి వెళ్లి అక్కడున్న వాళ్ళని చంపేస్తున్నాడంట, అక్కడ చాలా శవాలున్నాయంట, యువరాజు బ్రతికుండే అవకాశం చాలా తక్కువ అని అంటుండటంతో దానికి యాన్షియాంగ్ యువరాజు రాజమాతని చంపేసి ఉండడు, ఎందుకంటే అతడు రాజమాతతో కూర్చొని భోజనం చేసి మాట్లాడాలనుకున్నాడు, కానీ ఇలా ఎందుకు చేస్తాడు అని చెప్తుండటంతో దానికి గాంగిల్ సరే మరి నేను యువరాజు కోసం వెళ్లి అడవిలో చూస్తాను, మనకేదైనా సమాచారం తెలుస్తుంది అని అంటుండటంతో దానికి యాన్షియాంగ్ యువరాజు కొనిచ్చిన నేమ్ ట్యాగ్ ని ఇచ్చి యువరాజు కనిపిస్తే దీన్ని అతనికి ఇవ్వు, నేను బ్రతికున్నానని రాజు అర్థం చేసుకుంటాడని చెప్పటంతో గాంగిల్ యువరాజు కోసం వెళ్తూ నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్లకు, నేను తిరిగి వచ్చే వరకు ఇక్కడే ఉండని చెప్పి వెళ్తూ ఉంటాడు. అదే టైంలో మనకు రాజ్యంలో ఉన్న షెఫ్లను చూపిస్తూ ఉంటారు. షెఫ్లు కిచెన్ లో కూర్చొని యాన్షియాంగ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. తనని సైనికులు బంధించి వెళ్ళాక ఎక్కడుంది, ఇప్పుడు బ్రతికే ఉందా అని తన గురించి టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక అదే టైంలో కేల్గమ్ ఆ షెఫ్లతో ఇలా అంటూ ఉంటుంది, తను తిరిగి తన భవిష్యత్తుకి వెళ్ళిపోతే బాగుంటుంది, తన భవిష్యత్తు నుంచి వచ్చిందని చెప్తూ ఉంటుంది. అది విన్న ఆ షెఫ్లు నువ్వేం మాట్లాడుతున్నావని చెప్పడంతో దానికి కేల్గమ్ అవును తను భవిష్యత్తు నుంచి వచ్చింది, మీకు చెప్తే మీరు నమ్మరని ఇన్ని రోజులు నేను చెప్పలేదు మీకని అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి గాంగిల్ రావడం చూపిస్తూ ఉంటారు. ఇక అదే టైంలో మనకు రాజ్యంలో యువరాజుతో పాటు రాజు సేనాధిపతులు రాజ్యంలో ఉన్న జేసన్ మనుషులని చంపుతూ ఉంటారు. ఇక విషయం తెలుసుకున్న జేసన్ ఇంకా జేసన్ మంత్రులు యువరాజు బ్రతికే ఉన్నాడు, ఇలా దాడులు జరుగుతున్నాయని మాట్లాడుకుంటూ ఉంటారు. దానికి జేసన్ అతడిప్పుడు రాజుగా లేడు కదా, అతడేమి మనల్ని చేస్తాడని అంటూ ఉంటారు. అప్పుడే జేసన్ దగ్గరికి కొంతమంది మనుషులు వచ్చి మెహల్ డోర్ బయట మన సైనికుల్ని ఎవరో చంపేశారని చెప్పడంతో జేసన్ బయటికి వెళ్లి చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడ యువరాజు తనతో పాటు ఉన్న కొంతమంది సైనికులు ఉండి ఉంటారు. ఇక జేసన్ యువరాజుని చూసి మీరు బ్రతికి వచ్చారు, చాలా సంతోషం అని అంటూ ఉంటాడు. దానికి యువరాజు దీని వెనకాలంతా నువ్వే ఉన్నావన్నమాట, అయితే నా తమ్ముణ్ణి చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, ఇప్పుడు నువ్వు తనని రాజుని చేశావు కదా, దేని గురించి ఇదంతా చేశావని అంటూ ఉంటాడు. అంతేకాకుండా మోగ్జుతో యువరాజు ఇలా అంటూ ఉంటాడు, ఫస్ట్ నుంచి కూడా నీ మీద నాకు నమ్మకం లేదు అని యువరాజు అంటుండటంతో దానికి మోగ్జు రాజుతో ఇలా అంటూ ఉంటుంది, అవునా అయితే నేను కూడా ఫస్ట్ నుంచి ఇలాంటి రోజు కోసం వెయిట్ చేస్తున్నా అని అనడంతో దానికి యువరాజు నాకు
ఇప్పుడే అర్థమవుతుంది, నా వాళ్ళే నా వెనకాల గోతులు తవ్వారని. నీతో కొంచెం మాట్లాడొచ్చా అని జేసన్ ని గదిలోకి తీసుకువెళ్లి కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. యువరాజు జేసన్ తో ఇదంతా ఎందుకు చేశావని అడుగుతుండటంతో దానికి జేసన్, నువ్వు ఆ రోజు నా మంత్రులందరినీ నా కండ్ల ముందే చంపేశావు కదా, అదే మాదిరిగా నీ మంత్రులని కూడా నీ కళ్ళ ముందే ఒక్కొక్కరిని చంపేశాను. నిన్ను మీ అమ్మా నాన్న రాజుగా చేసి తప్పు చేశారు, అందుకొరకే ఆ తప్పుని నేనిప్పుడు సరి చేసుకున్నాను. నువ్వు అసలు రాజు అయ్యేవాడివే కాదు, ఆ ప్లేస్ లో నేనుండాల్సిన వాడిని అని జేసన్ యువరాజ్ తో అంటూ ఉంటే దానికి యువరాజు, నేను ఆ రోజు మా నాన్నమ్మ మాటలు వినుకోకుండా ఉండి ఉంటే ఈ రోజు నువ్వు ప్రాణాలతో ఉండి ఉండేవాడివి కాదు. నీ మంత్రులను చంపేసి తప్పు చేశాను, దానికి నాకు ఎప్పటికీ ప్రాయచిత్తం ఉండదు అని యువరాజు అంటూ ఉంటాడు. దానికి జేసన్, నేను రాజు కావాల్సిన వాడిని నిన్ను రాజు చేస్తే ఎలా ఊరుకుంటానని అనడంతో దానికి యువరాజు, ఈ రోజు చూపించావు నీ నిజ స్వరూపం, నువ్వు రాజు కావాలనుకున్నావా అని యువరాజు అంటుండడంతో దానికి జేసన్ ఒక చిన్న చిరునవ్వు నవ్వి, నేనొకటి అడుగుతా, ఇప్పుడు చెప్పు, నువ్వెందుకు తిరిగి మళ్ళీ మహల్ కు వచ్చావని యువరాజుని అడుగుతూ ఉంటాడు. దానికి యువరాజు, నాకు ఈ రాజ్యం తప్ప వేరే చోటు తెలియదు, నేను వీటన్నిటినీ సరిచేయాలనుకుంటున్నాను, నాకొక మాట ఇస్తావా? జిమ్యోంగ్ ని సరైన దారిలో నడిపిస్తూ ఈ రాజ్యానికి రాజుగా ఉండనిస్తావా? నేను ఈ గద్దె దిగేస్తానని యువరాజు అంటుండడంతో జేసన్ సరే అని నవ్వుతూ ఉంటాడు. అంతేకాకుండా నీకు మీ అమ్మ దగ్గర ప్లేస్ దొరుకుతుంది, పైకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు అన్నట్లుగా అంటూ ఉంటాడు. దానికి యువరాజు, మీరు మా తమ్ముణ్ణి సరైన దారిలో నడిపితే నేను దేనికైనా సిద్ధంగా ఉంటానని జేసన్ తో అంటూ మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు. నీలాంటి వాళ్ళని ప్రాణాలతో బ్రతకనివ్వడం చాలా ప్రమాదం అని యువరాజు అనుకుంటూ ఉంటాడు. తర్వాత యువరాజుని ఒక జైల్లో పెట్టి ఉంచుతారు. అప్పుడే యువరాజు దగ్గరికి ఒక మంత్రి వచ్చి యువరాజు రాసుకున్న మాంగు రాంగు బుక్కుని ఇస్తూ, మీరు ఇందులో ఒక సంతకం పెట్టండి, ఇప్పటి నుంచి మీకు రాజ్యానికి సంబంధం లేకుండా పోతుంది, మీకు రాజుగా వచ్చే భోజనమేమి ఇప్పటి నుంచి మీకు రాదు అని ఆ మాంగు రాంగు బుక్కుని ఇచ్చి సంతకం పెట్టమని చెప్తూ ఉంటాడు. అప్పుడే యువరాజు ఆ బుక్కుని తీసుకొని యాన్షియాంగ్ ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే గాంగిల్ యువరాజు దగ్గరికి వచ్చి యాన్షియాంగ్ ఇచ్చిన నేమ్ ట్యాగ్ ని ఆ జైల్లో వేసి అక్కడి నుంచి వెళ్తూ జేసన్ యువరాజు మాట్లాడుకున్న మాటలన్నీ డోర్ దగ్గర నుంచి గాంగిల్ విని, మీరు యాన్షియాంగ్ ని కలిసిన తర్వాత చాలా మారిపోయారు, పాత రాజుగా ఉండి ఉంటే ఇలా ఉండేది కాదు అని గాంగిల్ అక్కడి నుంచి యాన్షియాంగ్ దగ్గరికి వెళ్లి జరిగిందంతా యాన్షియాంగ్ కి చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా నువ్వు భవిష్యత్తు నుంచి వచ్చావా అని యాన్షియాంగ్ ని అడుగుతూ ఉంటాడు. నువ్వు భవిష్యత్తు నుంచి వచ్చి ఉంటే తర్వాత ఏం జరుగుతుంది అని గాంగిల్ యాన్షియాంగ్ ని అడుగుతుండడంతో దానికి యాన్షియాంగ్, నాకు కూడా తెలియదు, నీ బుక్కులో కొంచెం చదివి ఉన్నా దాని ప్రకారం కొద్ది రోజుల్లో యువరాజు చనిపోతాడు, అలా జరిగితే మనందరం భూమి మీద ఉండడం చాలా కష్టం, మనం యువరాజుని ఎలా అయినా కాపాడాలి, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అని గాంగిల్ ని అడుగుతూ ఉంటుంది. గాంగిల్ యువరాజుకి ఆ నేమ్ ట్యాగ్ ఇచ్చి వెళ్ళాక ఆ నేమ్ ట్యాగ్ ని చూసిన యువరాజు, దీన్ని చూస్తుంటే నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావని అర్థమవుతుంది, ఆ పైవాడు మనపై కృప చూపించాడు అని యువరాజు అనుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు యువరాజుని రాజదర్బారులోకి ప్రవేశపెట్టి తనకు విధించిన శిక్ష గురించి రాణి చెప్తూ ఉంటుంది. రాజమాతని చంపినందుకు గాను, అంతేకాకుండా తను రాజుగా ఉండి తన రాజ పదవిని దుర్వినియోగం చేసుకొని అందరినీ చంపినందుకు గాని అతనిని రాజసింహాసనం నుంచి దించేసి జైల్లో ఖైదీగా ఉండాలని అమలు చేసి ఉంటారు. ఇక తనని రాజ్యంలో ఉన్న సైనికులు జైలుకు తీసుకువెళ్తూ ఉంటారు. అదే టైంలో మనకు యువరాజు జైలుకు వెళ్తున్న సమయంలో జేసన్ ఇంకా తన మంత్రులు యువరాజు గురించి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. జేసన్ మంత్రి జేసన్ తో ఇలా అంటూ ఉంటాడు, మనం అనుకున్నది అనుకున్నట్టే అయింది, కానీ వాణ్ణి ప్రాణాలతో వదిలేస్తే మనకు చాలా ప్రమాదం అని ఆ మంత్రి అంటుండడంతో దానికి జేసన్, మనం చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి అని ఇద్దరు సైనికుల్ని పిలిచి వాణ్ణి ఎప్పుడూ గమనిస్తూ ఉండండి అని చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా పక్కనున్న మోగ్జుతో ఎందుకలా ఉన్నావు అని జేసన్ మోగ్జుని అడుగుతూ ఉంటాడు. దానికి మోగ్జు, ఇలాంటి సమయంలో డల్లుగా కాపోతే ఇంకెలా ఉంటారని మోగ్జు అనడంతో జేసన్ మరొక సైనికుని పిలిచి మోగ్జుకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా నువ్వు దగ్గరుండి చూసుకో అని మోగ్జు వెంట జేసన్ పంపిస్తూ ఉంటారు. ఇక యువరాజు జైలుకు వెళ్తున్న సమయంలో యువరాజు దగ్గరికి చాలా మంది గుంపులుగా రావడం చూపిస్తూ ఉంటారు. ఆ గుంపుల్లో యాన్షియాంగ్ కూడా వచ్చి యువరాజుని కలుస్తుంది. యువరాజుని చూసిన యాన్షియాంగ్ ఇలా అంటూ ఉంటుంది, నా వాడిని ఇక్కడి నుంచి దొంగిలించి తీసుకువెళ్లడానికి వీళ్ళకెంత ధైర్యం, వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలి అని అంటుండటంతో యాన్షియాంగ్ మాట విన్న యువరాజు ఒక్కసారిగా యాన్షియాంగ్ సైడ్ తిరిగి చూస్తాడు. ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు యాన్షియాంగ్ ని చూసి. యువరాజు యాన్షియాంగ్ తో, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, చాలా ప్రమాదం, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటాడు. దానికి యాన్షియాంగ్, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, ఇక్కడున్న వాళ్ళందరినీ
చంపేద్దామని అంటుండటంతో దానికి యువరాజు నువ్వెలాంటి పిచ్చి పనులు చేయకు, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, దాని గురించి నేను చూసుకుంటానని యువరాజు అంటుండటంతో అప్పుడే అక్కడికి జేసన్ మనుషులు వచ్చి యువరాజుని అడవిలోకి తీసుకువెళ్తారు. జైల్లో పెట్టాల్సిన యువరాజుని అడవిలోకి తీసుకువెళ్లి యువరాజుని అడవిలో మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఈ రోజుతో నీకు ఇదే ఆఖరి రోజని అక్కడున్న మనుషులు ఖడ్గంతో యువరాజు మెడని నరికేయబోతూ ఉంటారు. అప్పుడే కొంతమంది దూరం నుంచి వాళ్ళందరికీ బాణాలు వేసి అక్కడున్న మనుషులందరినీ చంపేస్తాడు. ఇక యువరాజు గారి సేనాధిపతి రాజు దగ్గరికి వచ్చి యువరాజా మీరు బానే ఉన్నారా, ఇదిగోండి మీ ఖడ్గం ఇంకా బట్టలు అని తన బట్టల్ని ఇంకా ఖడ్గాన్ని ఇస్తూ ఉంటారు. అప్పుడే యువరాజు తన సేనాధిపతి ఇచ్చిన డ్రస్సును తీసుకొని ఖడ్గాన్ని పట్టుకొని ఉంటాడు. యువరాజు తన సైనికుడితో మనం ఇక్కడే వెయిట్ చేద్దాం, నేను చనిపోయానా లేదా అని చూడ్డానికి జేసన్ బాబాయ్ ఇక్కడికి వస్తాడని చెప్తుండటంతో ఇక జేసన్ కోసం యువరాజు వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే జేసన్ గుర్రాలపై తన సైనికులతో పాటు వచ్చి అక్కడున్న యువరాజును చూసి నీ దగ్గరున్న సైన్యం ఇదేనా, నీ దగ్గర చాలా ఎక్కువ సైన్యం ఉంటదని నేను ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను, ఈ మాత్రమే ఉందా అని అంటుండటంతో ఇక అప్పుడే యాన్షియాంగ్ తో పాటు గాంగిల్ తన మనుషులను తీసుకొని యువరాజు దగ్గరికి వస్తాడు. అంతేకాకుండా కేల్గమ్ ఇంకా వంటగదిలో ఉన్న షెఫ్లందరూ వాళ్ళ దగ్గరున్న వంట చేసే కడాయిలు గరిటెలు తీసుకొని యుద్ధానికి వస్తూ ఉంటారు. దాన్ని చూసిన జేసన్ నవ్వుతూ నీ దగ్గరున్న సైన్యం భలే బాగుందే, కొంతమంది కళాకారులు మరి కొంతమంది వంట చేసే వాళ్ళు అంటూ జేసన్ తన మనుషులని అటాక్ చేస్తూ ఉంటారు. ఇక జేసన్ తో వచ్చిన మనుషులు యువరాజు పక్కనున్న వాళ్ళపై దాడి చేస్తూ ఉంటారు. జేసన్ మనుషులు ఇంకా యువరాజు తరపునున్న వాళ్ళు హోరాహోరీగా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఇలా వీళ్ళంతా కొట్టుకుంటూ లాస్ట్ లో జేసన్ సైన్యం యువరాజు తరపునున్న వాళ్ళందరినీ చుట్టుముట్టేస్తారు. ఇక అప్పుడే అక్కడికి చున్సాన్ బాంబులను తీసుకొని వచ్చి జేసన్ సైన్యం మీద విసిరేస్తాడు. ఇక దాంతో సైన్యంలో కొంతమంది చనిపోతారు. అప్పుడే అక్కడున్న యాన్షియాంగ్ తో చున్సాంగ్ ఇలా అంటూ ఉంటాడు, రావడానికి ఆలస్యం అయిందా అని అంటుండటంతో కరెక్ట్ సమయానికే వచ్చావని యాన్షియాంగ్ అంటుండటంతో ఇక చున్సాంగ్ అందరి మీద తన దగ్గరున్న బాంబులను వేస్తుండటంతో జేసన్ దగ్గరున్న సైన్యం చనిపోతుండటంతో ఇక జేసన్ కి ఒక ఆలోచన వస్తుంది. ఇదంతా జరగడానికి కారణం యాన్షియాంగే, ముందు దాన్ని ప్రాణాలతో వదిలిపెట్టకూడదని జేసన్ యాన్షియాంగ్ ని కొట్టి స్పృహ కోల్పోయాక తన గుర్రంపై వేసుకొని తీసుకువెళ్ళబోతూ ఉంటాడు. ఇక అప్పుడే యువరాజు తన దగ్గరున్న బాణాన్ని వేయడంతో జేసన్ ఆ బాణాన్ని తప్పించుకోవడానికి తన మంత్రిని అడ్డుగా పెట్టుకుంటాడు. దీంతో తన పక్కనున్న మంత్రి చనిపోతాడు. ఇక తర్వాత జేసన్ యాన్షియాంగ్ ని దగ్గర పెట్టుకొని యువరాజుతో ఇలా అంటూ ఉంటాడు, నీకు గుర్తుందా నువ్వు రాజసింహాసనం ఎక్కే రోజు మనమిద్దరం కూర్చొని ఒక ప్లేస్ లో తాగాము, ఆ ప్లేస్ కి నువ్వు ఒంటరిగా రా, లేదంటే యాన్షియాంగ్ ప్రాణాలతో ఉండదని చెప్పి యాన్షియాంగ్ ని జేసన్ అక్కడి నుంచి తీసుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడే గాంగిల్ యువరాజుతో మీరు ఒంటరిగా వెళ్ళకండి యువరాజా, నేను వెళ్లి యాన్షియాంగ్ ని రక్షిస్తానని అంటుండడంతో దానికి యువరాజు జేసన్ కి కావాల్సింది నీ ప్రాణాలు కాదు నా ప్రాణాలు, నేను వెళ్తేనే యాన్షియాంగ్ ప్రాణాలతో ఉంటుంది, మీరు వెళ్లి రాజ్యంలో ఉన్న సైన్యాన్ని చూసుకోండి, నేను వెళ్లి జేసన్ ని చూసుకుంటానని యువరాజు ఒక్కడే జేసన్ కోసం బయలుదేరుతూ ఉంటారు. ఇంకా గాంగిల్ యువరాజు సేనాధిపతి తన సైన్యాన్ని తీసుకొని రాజ్యంలోకి వెళ్లి జేసన్ సైన్యాన్ని అంతటిని ఒక్కొక్కరిని పరిగెత్తుకుంటూ చంపేస్తూ ఉంటారు. ఇక యువరాజు మంత్రులను ఏ విధంగా చంపి ఉంటారు అదే విధంగా జేసన్ మంత్రులను కూడా ఒక్కొక్కరిని వెంటాడి చంపేస్తూ ఉంటారు. ఇక అందులో ఒక మంత్రి అయితే ఇలాంటి చావు ఎవరికి రాకూడదనేసి విషం తాగి రాజ్యాన్ని సంపాదించుకున్న లాస్ట్ కు ఏమీ చేయలేకపోయామో శాంతి చర్చలతో కూర్చొని మాట్లాడాల్సిందని విషం తాగి చనిపోతాడు. అదే టైంలో రాణి తన గదిలో జిమ్యోంగ్ ని గట్టిగా పట్టుకొని భయంతో బయట జరిగే చావుల అరుపులను వింటూ బిగ్గరగా జిమ్యోంగ్ ని పట్టుకొని భయపడుతూ తన రూమ్ లో కూర్చొని ఉంటుంది. తర్వాత గాంగిల్ మోగ్జు గదికి కాపలా ఉన్న సైనికుడిని చంపేసి మోగ్జు గదిలోకి వెళ్లి మోగ్జు దగ్గరికి కత్తి పట్టుకొని గాంగిల్ వెళ్తూ ఉంటాడు. ఇక గాంగిల్ ని చూసిన మోగ్జు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అనడంతో దానికి గాంగిల్ నువ్వే కదా మా చెల్లెని చంపింది, దానికి కక్ష తీర్చుకోవడానికి ఇప్పుడు ఇక్కడికి వచ్చానని చెప్పడంతో దానికి మోగ్జు గాంగిల్ తో ఇలా అంటూ ఉంటుంది, ఇప్పుడు నన్ను వదిలేయని నిన్ను నేను అర్జించుకుంటానని అనుకుంటున్నావా, నేను కూడా నీలాగా ఒక కళాకారురాలునే అని అంటూ ఉంటుంది. దానికి నీలాంటిది ఒక కళాకారురాలని చెప్పుకునే అర్హతే నీకు లేదు, నీ కారణంగా రాజ్యంలో ఎంతమంది చనిపోయారో తెలుసా అని అంటుండడంతో దానికి మోగ్జు తన దగ్గరున్న చిన్న కత్తిని తీసుకొని నీ చేతిలో చనిపోవడం ఇష్టం లేదన్నట్టుగా తన గుండెలో తానే ఆ కత్తిని పొడుచుకుంటుంది. ఇక అప్పుడే గాంగిల్ మోగ్జు దగ్గరికి వచ్చి తన కత్తితో మోగ్జుని పొడిచేస్తాడు. గాంగిల్ మోగ్జు గదిలో నుంచి బయటికి వచ్చి అక్కడే ఉన్న స్టెప్స్ పైన కూర్చొని యాన్షియాంగ్
యాన్షియాంగ్ రాజ్యంలో అంతా సరిచేశాను, ఈసారి నేను యువరాజు సైడే ఉన్నానని గాంగిల్ అంటూ ఉంటాడు. అదే టైంలో యువరాజు జేసన్ దగ్గరికి వెళ్లడం చూపిస్తూ ఉంటాడు. యువరాజు ఒక్కడే జేసన్ ఉండే ప్లేస్ కి వెళ్తూ ఉంటాడు. ఇక జేసన్ అక్కడ కూర్చొని యాన్జియాంగ్ ని కట్టేసి మందు తాగుతూ ఉంటాడు. ఇక జేసన్ కి కాపలాగా కొంతమంది సైనికులు ఉండి ఉంటారు. ఇక యువరాజు ఒక్కడే జేసన్ దగ్గరికి వెళ్లి యాన్షియాంగ్ ని కట్టేయడం చూసిన యువరాజు, నువ్వు యాన్షియాంగ్ ని కట్టేయడం అంత మంచిది కాదు, వదిలేయ్ అని చెప్తూ ఉంటాడు. దానికి జేసన్ సైనికుడు వచ్చి తన ఖడ్గంతో యువరాజుని నరకబోతుంటాడు. అప్పుడే యువరాజు డ్రెస్ అనేది చిరిగిపోయి యువరాజు తన దగ్గర దాచుకున్న బుక్కు మాంగు రాంగు కింద పడిపోతుంది. యువరాజు అక్కడున్న సైనికులతో యుద్ధం చేస్తున్న సమయంలో యాన్జియాంగ్ అక్కడే ఉన్న చిన్న కత్తిని తీసుకొని తనకున్న కట్లని విప్పుకొని తనను కట్టేసిన ప్లేస్ నుంచి బయటికి వస్తుంది. ఇక అప్పుడే యాన్జియాంగ్ కి మాంగు రాంగు బుక్కు కనిపించడంతో దాన్ని ఓపెన్ చేసి యాన్జియాంగ్ చూస్తూ ఉంటుంది. అయితే ఈసారి యాన్జియాంగ్ చూస్తున్న బుక్కు కొత్తగా కనిపించడంతో అందులో రాసుందంతా యాన్జియాంగ్ చదువుతూ ఉంటుంది. అప్పుడే యాన్జియాంగ్ కి అర్థమవుతుంది ఈ బుక్కు యువరాజే రాశాడని. అప్పుడే జేసన్ సైనికుడు యాన్జియాంగ్ దగ్గరికి వచ్చి పొడవబోతున్న సమయంలో యువరాజు తన ఖడ్గాన్ని ఆ సైనికుడికి విసిరేయడంతో ఆ సైనికుడు చనిపోతాడు. ఇక యువరాజు దగ్గర ఖడ్గం లేకపోవడంతో జేసన్ యువరాజు దగ్గరికి వెళ్లి పొడవబోతున్న సమయంలో యాన్షియాంగ్ యువరాజుకు అడ్డుగా వెళ్లి యువరాజుని కాపాడుతూ ఉంటుంది. అప్పుడే కింద ఉన్న ఖడ్గాన్ని యువరాజు తీసుకొని జేసన్ ని పొడుస్తాడు. ఇక జేసన్ యాన్షియాంగ్ ని కత్తితో నరకడంతో యాన్షియాంగ్ స్పృహ కోల్పోతూ ఉంటుంది. అప్పుడే యువరాజు యాన్షియాంగ్ దగ్గరికి వచ్చి యాన్షియాంగ్ ని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. జేసన్ యాన్షియాంగ్ ని పొడిచినప్పుడు యాన్షియాంగ్ బ్లడ్ వెళ్లి మాంగు రాంగు బుక్కు మీద పడిపోతుంది. ఇక అప్పుడే ఆ మాంగు రాంగు బుక్కుకున్న పవర్ యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఆకాశంలో ఉన్న చందమామ రెడ్డుగా మారుతూ పుస్తకంలో ఉన్న అక్షరాలన్నీ పైకి ఎగురుతూ ఆ అక్షరాలు వచ్చి యాన్షియాంగ్ ని పైకి తీసుకువెళ్తూ ఉంటాయి. ఇక దాన్ని చూసిన యువరాజు యాన్షియాంగ్ తనని విడిచిపెట్టిపోతుందని యువరాజుకి అర్థమయ్యి ఇలా జరగడానికి అస్సలు వీల్లేదని యువరాజు ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే యాన్షియాంగ్ యువరాజుతో, నాకు వెళ్లాలని లేదు యువరాజా, ఇక్కడే ఉండిపోవాలని ఉంది, ఐ లవ్ యూ అని చెప్తూ ఉంటుంది. ఇక యువరాజు ఆ మాంగు రాంగు బుక్కును చూస్తూ యాన్షియాంగ్ ఇన్ని రోజులుగా వెతికింది ఈ బుక్ కోసమేనా అని బుక్ దగ్గరికి వెళ్లి ఆ బుక్ ని యువరాజు క్లోజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఆ బుక్ అస్సలు క్లోజ్ అవ్వదు. అప్పుడే ఆ బుక్ లోంచి ఒక పేజీ చిరిగిపోయి పైకి ఎగిరిపోతుంది. అంతేకాకుండా ఆ బుక్ గాల్లో ఎగురుతూ యాన్జియాంగ్ ని మాయం చేస్తూ ఉంటుంది. ఇక దాన్ని చూసిన యువరాజు యాన్జియాంగ్ వెళ్లిపోయిందని ఏడుస్తూ ఉంటాడు. అదే టైంలో వెనకాల నుంచి జేసన్ కత్తి తీసుకొని మళ్ళీ యువరాజు మీదికి అటాక్ చేయడానికి వస్తాడు. దాంతో యువరాజు జేసన్ ని పూర్తిగా చంపేసి యాన్జియాంగ్ వెళ్లిపోయిందని ఏడుస్తూ ఉంటాడు. అయితే యువరాజు బుక్ క్లోజ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఒక పేజీ గాల్లోకి ఎగిరిపోతుంది కదా, ఆ పేజీ వచ్చి మళ్ళీ యువరాజు మీద పడిపోతూ ఉంటుంది. కట్ చేస్తే యాన్షియాంగ్ తిరిగి భవిష్యత్తులోకి వచ్చేస్తుంది. భవిష్యత్తులోకి వచ్చాక మనకు ఒక హాస్పిటల్లో యాన్షియాంగ్ బెడ్ పై పడిపోయి ఉండడం చూపిస్తూ ఉంటారు. అప్పుడే యాన్షియాంగ్ ఆత్మ వచ్చి యాన్షియాంగ్ బాడీలోకి దూరిపోతుంది. ఇక వెంటనే యాన్షియాంగ్ పైకి లేచి చూస్తూ ఉంటుంది. నేను ఎక్కడున్నా తిరిగి వచ్చేసానా అనుకుంటూ ఉంటుంది. యాన్షియాంగ్ కి స్పృహ వచ్చాక యువరాజుకి ఏమైంది, నేను తిరిగి వెనక్కి వెళ్లాలనుకుంటున్నానని హాస్పిటల్లో తన బుక్ ని వెతుకుతూ ఉంటుంది. ఇక బుక్ కనిపించటంతో యాన్షియాంగ్ ఆ బుక్ ని తీసుకోవడానికి ట్రై చేస్తున్న సమయంలో యాన్షియాంగ్ వాళ్ళ ఫాదర్ వచ్చి, నువ్వు లేచావా, నీ కోసం నేను చాలా బాధపడ్డాను, నేను చాలా మిస్ అయ్యానని యాన్షియాంగ్ ని పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు కూడా యాన్షియాంగ్ దగ్గరికి వచ్చి, నువ్వు లేచిన వెంటనే ఇలా నిలబడి ఉండకూడదు, కొంచెం కూర్చోండని తనని బెడ్ మీద కూర్చోబెడుతూ ఉంటారు. తర్వాత యాన్షియాంగ్ ఆరోగ్యం బాగుందని చెప్పి యాన్షియాంగ్ ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారు. తర్వాత యాన్షియాంగ్ హాస్పిటల్ నుంచి తన సామానంతా ప్యాక్ చేసుకొని ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇంటికి వెళ్ళాక యాన్షియాంగ్ ఆ మాంగు రాంగు బుక్ ఓపెన్ చేసి నేను తిరిగి వెళ్దాం అనుకుంటున్నానని ఆ బుక్ ను చదువుతూ ఉంటుంది. కానీ యాన్షియాంగ్ తిరిగి వెనక్కి వెళ్ళలేకపోతూ ఉంటుంది. అయితే ఆ రోజు నేను వాష్రూమ్ లో చదివాను ఈ బుక్ ని, ఒకవేళ వాష్రూమ్ లో చదివితే నేను తిరిగి వెనక్కి వెళ్తానేమో అని యాన్షియాంగ్ వాష్రూమ్ లోకి వెళ్లి ఆ బుక్ ని చదువుతూ ఉంటుంది. అయినా కూడా యాన్షియాంగ్ వెనక్కి వెళ్ళలేకపోతుంది. దీంతో ఇప్పుడు నేనేం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. యాన్షియాంగ్ తన ల్యాప్టాప్ దగ్గరికి వెళ్లి యువరాజు పేరును సెర్చ్ చేసి యువరాజుకి ఏమైందా అని తెలుసుకుంటూ ఉంటుంది. అయితే చరిత్రలో యువరాజు ఇలా జరిగిన తర్వాత మాయమైపోయి ఉన్నాడు అని ఉండటంతో ఇప్పుడు నేనేం చేయాలి, వెనక్కి తిరిగి వెళ్తే ఖచ్చితంగా నాకు మహారాజు కనిపిస్తాడని అనుకుంటూ ఉంటుంది. యాన్షియాంగ్
పలు విధాలుగా ఆ బుక్ ద్వారా వెనక్కి వెళ్లాలనుకుంటుంది కానీ అది సాధ్యపడదు. ఇక ఇలా 1 మంత్ గడిచిపోయాక యాన్ జియాంగ్ ఇంత ముందుకు పనిచేసిన హోటల్ దగ్గరికి వెళ్తుంది. ఇక దాంతో ఆ హోటల్లో ఉన్న మేనేజర్, హోటల్ చాలా లాస్ లో ఉంది, సరైన షెఫ్ లేకపోవడం వల్ల నిన్ను తొందరగా రప్పించినందుకు నన్ను క్షమించు, ఒక మంచి షెఫ్ వచ్చే వరకు ఇక్కడ 1 మంత్ వర్క్ చేయమని అడుగుతూ ఉంటాడు. దాంతో యాన్ జియాంగ్ నేను ఇక్కడ 1 మంత్ మాత్రమే వర్క్ చేస్తానని ఆ హోటల్ మేనేజర్ కి చెప్తూ ఉంటుంది. తర్వాత ఆ మేనేజర్ యాన్ జియాంగ్ ని కిచెన్ లోకి తీసుకువెళ్లి కిచెన్ లో ఉన్న షెఫ్లకి పరిచయం చేస్తూ ఉంటాడు. ఇక కిచెన్ లో ఉన్న షెఫ్లను చూసి యాన్ జియాంగ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. రాజ్యంలో ఉన్న కేల్గమ్ ఇంకా మిగిలిన షెఫ్లు కూడా ఇదే హోటల్లో ఉండి ఉండడం చూసి కేల్గమ్ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతూ ఉంటుంది. దానికి నా పేరు కేల్గమ్ కాదు సున్గమ్ అనగానే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. సేమ్ అక్కడున్న షెఫ్లే ఇక్కడ ఎలా ఉన్నారని ఆశ్చర్యపోతూ ఉంటుంది. తర్వాత యాన్ జియాంగ్ లాస్ లో ఉన్న ఆ హోటల్ ని డెవలప్ చేయడానికి యాన్ జియాంగ్ రాజ్యంలో చేసిన వంటల్ని ఇక్కడ కూడా చేసి ఉంటుంది. ఇక యాన్ జియాంగ్ చేసిన రాజుల నాటి వంటకాలని అందరూ తింటూ చాలా బాగుందని చెప్పడంతో యాన్ జియాంగ్ పనిలో బిజీ అయిపోతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి హోటల్లో ఫుడ్ బాగుందని సాంగ్జే హోటల్ కి వచ్చి ఉంటాడు. ఇక తను ఈ హోటల్లో ఏమి స్పెషాలిటీస్ ఉన్నాయని ఆ హోటల్ మేనేజర్ ని సాంగ్జే అడగడంతో ఇక్కడ రాజుల కాలం నాటి భోజనం బాగా ఉంటుందని చెప్పడంతో సాంగ్జే అదే భోజనాన్ని ఆర్డర్ ఇస్తాడు. తర్వాత సాంగ్జే ఆ ఫుడ్ ని టేస్ట్ చేయకుండా మళ్ళీ రిటర్న్ పంపించడంతో యాన్ జియాంగ్ ఆ ఫుడ్ ని సాంగ్జే దగ్గరికి తీసుకువెళ్లి మీరు దీన్ని టేస్ట్ చేయకుండా బాలేదని ఎలా చెప్తారని అడగడంతో యాన్ జియాంగ్ సాంగ్జేని అడుగుతూ తన ఫేస్ ని చూస్తూ ఉంటుంది. ఇక అక్కడ కూర్చొని ఉన్నది సాంగ్జే ఎలా ఉన్నాడని సాంగ్జే నువ్వేనా అని అంటుండటంతో సాంగ్జే యాన్ జియాంగ్ ఎవరో తెలియనట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక అప్పుడే ఆ రాజ్యంలో అబద్ధాలు ఆడినట్టు ఇక్కడ కూడా నువ్వు అబద్ధాలు ఆడుతున్నావా, నా ఫుడ్ టేస్ట్ చేయక ముందుకు బాలేదని చెప్తున్నావా అని యాన్ జియాంగ్ సాంగ్జేతో అంటూ ఉంటుంది. దానికి సాంగ్జే నీకెంత ధైర్యం ఉంటే నాతో ఇలా మాట్లాడతావని యాన్ జియాంగ్ మీద అరుస్తూ ఉంటాడు. అప్పుడే యువరాజు అక్కడికి వచ్చి నేనొకసారి ఈ ఫుడ్ టేస్ట్ చేసి చెప్పనా బాగుందా బాలేదా అని యాన్ జియాంగ్ దగ్గరికి వచ్చి ఉంటాడు యువరాజును చూసిన యాన్ జియాంగ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఉంటుంది. అప్పుడే సాంగ్జే యువరాజుతో ఇలా అంటూ ఉంటాడు, నువ్వెవర్రా నా ఫుడ్ టేస్ట్ చేయడానికి అని అంటుండడంతో నీకెంత ధైర్యం ఉండాలి, నీ రాజుగారితో ఇలానేనా మాట్లాడేది, కత్తి తీసుకుని వెంటనే నీ తలని ఖండిస్తానని అంటుండడంతో దానికి సాంగ్జే నువ్వేమైనా ఇక్కడ రాజు అనుకుంటున్నావా, బయటికి రా నీ సంగతి చెప్తా అని సాంగ్జే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక యాన్ జియాంగ్ యువరాజు మీరేనా అని యాన్ జియాంగ్ యువరాజుని అడుగుతూ ఉంటుంది. దానికి యువరాజు ఆ రోజు నీకు ప్రామిస్ చేశాను కదా, నువ్వెక్కడుంటే నేను అక్కడికి నీతో పాటు వస్తానని అని చెప్తుండటంతో యాన్ జియాంగ్ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే యువరాజు యాన్ జియాంగ్ తో నువ్వు చేసిన వంట తినక చాలా రోజులైతుంది, మన ఇద్దరం కలిసి ఫుడ్ టేస్ట్ చేద్దాం పదా అని యాన్ జియాంగ్ ని తీసుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడే యాన్ జియాంగ్ యువరాజు వెనకాల నుంచి వెళ్లి గట్టిగా హగ్ చేసుకుంటుంది. దాంతో యువరాజు కూడా యాన్ జియాంగ్ ని హగ్ చేసుకొని అక్కడే కిస్ చేస్తూ ఉంటాడు. ఇక యువరాజు యాన్ జియాంగ్ ని అక్కడే కిస్ చేస్తూ ఉంటే అక్కడున్న షెఫ్లందరూ వీళ్ళనే చూస్తూ ఉంటారు. కట్ చేస్తే యాన్ జియాంగ్ తన గదిలో రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే యాన్ జియాంగ్ కి తన మేనేజర్ కాల్ చేసి సాంగ్జే పెద్ద ఫ్రాడ్ ఇప్పుడే వచ్చి పోలీసులు పట్టుకు వెళ్లారని చెప్పడంతో యాన్ జియాంగ్ అతనితో నేను చెప్పాను కదా మీకు ఫుడ్ తినేటప్పుడు ఎప్పుడు అంతే చేస్తాడు అని యాన్ జియాంగ్ సాంగ్జేని అంటూ ఉంటుంది. ఇక అదే టైంలో యువరాజు యాన్ జియాంగ్ కోసం వంట చేసి పిలుస్తూ ఉంటాడు. దాంతో యాన్ జియాంగ్ వంట చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పి కిచెన్ లో చిందరవందరగా ఉండి ఉన్నదంతా చూసి ఏంటి కిచెన్ ఇలా చేసావని అంటూ ఉంటుంది. యువరాజు యాన్ జియాంగ్ కోసం వంట చేస్తా అని చెప్పి ఉండే కదా బిబింబాప్, ఆ బిబింబాప్ ని చేసి ఉండే. ఇక ఇద్దరూ కలిసి సరదాగా కూర్చొని యువరాజు చేసిన భోజనాన్ని తింటూ ఉంటారు. అప్పుడే యాన్ జియాంగ్ యువరాజుతో నువ్వు తిరిగి భవిష్యత్తుకి ఎలా వచ్చావని అడుగుతుండటంతో దానికి పెద్ద కథ ఉంది అని యువరాజు అంటుండటంతో యాన్ జియాంగ్ మీరు నమ్మినా నమ్మకపోయినా ఇతడు 1500 సంవత్సరాల క్రితం నుంచి వచ్చాడు అని చెప్తూ ఉంటుంది. ఇక్కడతో ఈ డ్రామా ఎండ్ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.